చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా సునామీ సృష్టించారని చెప్పుకోవచ్చు. తొలి రోజు 84 కోట్ల మార్కును దాటింది. సంక్రాంతి విన్నర్ మెగాస్టార్ చిరంజీవిగా కూడా చెప్తూ ఉన్నారు. ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలయ్యాయి. భారీ స్థాయిలో హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. అనిల్ రావిపూడి మ్యాజిక్ రిపీట్ అయింది అంటూ కూడా అభిమానులు చెప్తూ ఉన్నారు. పండగ వినోదానికి భారీ స్పందన వచ్చిందని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారని చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తోందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచే సెన్సేషనల్ టాక్ సొంతం చేసుకుని థియేటర్ల వద్ద హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కేవలం ప్రీమియర్స్ మరియు మొదటి రోజు ఏకంగా 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్రను సృష్టించిందని చెప్పుకోవచ్చు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రం కేవలం ప్రీమియర్స్ ద్వారానే భారీ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు ఇండియాలో ఈ సినిమాకు సుమారు 37.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా ఆల్ వైడ్ గ్రాస్ చూస్తే 84 కోట్ల మార్కును దాటేసింది. ఇది మెగాస్టార్ కెరియర్ లోనే సైరా నరసింహారెడ్డి తర్వాత అత్యంత భారీ ఓపెనింగ్స్ గా రికార్డు నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మ్యాజిక్ ని క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో $1.5 మిలియన్ పైగా వసూళ్లను సాధించి సీనియర్ హీరోల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి టైమింగ్ అని కూడా చెప్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత వింటేజ్ చిరంజీవిని చూస్తున్నామంటూ కూడా అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటూ ఉన్నారు. సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ మరియు నయనతార నటన సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు మరోవైపు చూస్తే సినిమా విడుదలైన తొలి రోజే ఈ స్థాయిలో వసూలు రావటం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తూ ఉంటే సంక్రాంతి సెలవులు ముగిసేలోపు ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా అయితే కనిపిస్తోంది. మేకర్స్ షైన్ స్క్రీన్ అధికారికంగా 84 కోట్ల పోస్టర్ ను కూడా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. బాస్ ఇస్ బ్యాక్ అంటూ కూడా నెట్టింట కామెంట్స్ వర్షం కురిపిస్తూ ఉన్నారు. సంక్రాంతి రేస్ లో మెగాస్టార్ ముందంజలో ఉన్నారని ఈ కలెక్షన్లే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.